ఈ వీడియోలో 'మిస్టర్ బచ్చన్' మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. కథ విషయానికొస్తే 'మిస్టర్ బచ్చన్' అంటే రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి వందల కోట్ల నల్లధనాన్ని అయితే వెనక్కి తీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్‌ను ఓ రైడ్ వల్ల విధుల నుంచి అయితే తొలగిస్తారు. ఆ తరువాత మిస్టర్ బచ్చన్ తన సొంత ఊరికి వెళ్లి ఆర్కెస్ట్రాని అయితే రన్ చేస్తూ ఉంటాడు. ఊర్లో జిక్కి అంటే భాగ్యశ్రీని చూసి తొలి చూపులోనైతే ప్రేమలో పడతాడు. మరోవైపు ముత్యం జగ్గయ్య అంటే జగపత్ బాబు అరాచకాలు మితిమీరిపోతుంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని, ఎదురు తిరిగిన వారిని అయితే హత్య చేస్తూ ఉంటాడు. అలాగే ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వారిని అయితే ఐటీ రైట్స్కి అయితే పంపిస్తాడు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు, మిస్టర్ బచ్చన్ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడనేది స్టోరీ. మిస్టర్ బచ్చన్ చిత్రం మాత్రం అజయ్ దేవగన్ రైడ్ సినిమాకైతే రీమేక్ అన్న సంగతి అయితే తెలిసిందే. ఒరిజినల్ సినిమాలోని సారాంశాన్ని మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తూ ఉంటాడు. అయితే రైడ్ సీరియస్‌గా సాగితే 'మిస్టర్ బచ్చన్' మాత్రం సిల్లీగా అయితే సాగుతుంది. అయితే రవితేజ లుక్స్, ఎనర్జీ అయితే బాగుంటది. భాగ్యశ్రీ అందాలు తెరపై కుర్రకారులను అయితే మెరిపిస్తుంది. జగపతి బాబు విలనిజం మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. సత్య కామెడీ కొన్ని చోట్లయితే నవ్విస్తుంది. చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. అయితే సిద్దు జొన్నలు కూడా స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తది. కానీ లాజిక్ లెస్‌గా అయితే ఉంటది. ఈ మాడ్యులేషన్ కూడా మళ్ళీ డీజే టిల్లు టైప్‌లోనే అయితే ఉంటది. హీరోయిన్ ట్యాగ్ అయితే కేవలం గ్లామరస్ కోసం అయితే వాడుకున్నారు. అయితే డబ్బింగ్స్ కూడా అంతలా నచ్చకపోవచ్చు. భాగ్యశ్రీ అందాలను మాత్రం హరిశంకర్ అయితే బాగానే చూపించాడు. కుర్రాళ్ళకు భాగ్యశ్రీ ఎక్కేసేలైతే ఉంటుంది. తెరపై పాటల్ని అద్భుతంగా పిక్చరైజ్ అయితే చేశాడు. సింగిల్ స్క్రీన్‌లో మాత్రం పాటలకు ఆడియన్స్ అయితే ఊగిపోయేలా ఉంటది. ఒక ఫార్ములా మాదిరిగా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ అంటూ ఇలా లెక్కలేసుకొని మరి సీన్‌లను డివైడ్ చేసి అతికించినట్లుగా అయితే అనిపిస్తుంది. అయితే ఏ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. 'గబ్బర్ సింగ్'లో హరిశంకర్ చేసిన మ్యాజిక్ ఎక్కడ కనిపించదు. అవుట్ డేటెడ్ రీమేక్ స్క్రీన్ ప్లేగా అయితే అనిపిస్తుంది. అయితే హరిశంకర్ తన టెక్నికల్ టీమ్‌ను బాగా వాడుకున్నాడు. మిక్కీ జే మేయర్, ఆర్ఆర్, తమన్ స్థాయిలో అయితే ఇచ్చాడు. విజువల్స్ అద్భుతంగా అయితే ఉంటది. కానీ అది ఏ పీరియాడిక్ అని, ఏ టైమ్ పీరియాడిక్ అని, ఆ కాస్ట్యూమ్ డేని అని మాత్రం అడిగితే కష్టమే. అన్నీ కల్పితమే అని ముందే చెప్పాడు. ఇక అడగడానికి కూడా అయితే ఏమీ ఉండదు. కమర్షియల్ సినిమాకు లెక్కలేంటి అని అడిగితే కూడా అయితే కష్టమే. అయితే హరిశంకర్ కొన్ని చోట్ల మంచి మాటలు రాస్తే, ఇంకొన్ని చోట్లయితే దారుణమైన బూతులు వచ్చేలా పంచ్ డైలాగ్స్ రాసి వదిలేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం బాగానే ఖర్చు పెట్టిందని అయితే అర్థమవుతుంది. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడం సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.